సోషల్ మీడియా వారియర్ ఖుషి ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, కేసీఆర్ గారు జాతిపిత కాదని చెప్పి రీసెంట్గా చేసిన వ్యాఖ్యలు చూసినాం. ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా అందరూ జాతిపితకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం అని చెప్పి వాళ్ళ ఎక్కడెక్కడి నుంచి అయితే ఉన్నారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విషయం చెప్తా ఉన్నటువంటి సందర్భం ఏమనిపిస్తా ఉన్నది? ఇప్పుడు కేటీఆర్ అన్న ఏమన్నాడు, జాతి నీతి తెలియని నా కొడుకులకి ఏం తెలుసు జాతిపిత అనేసి అన్నాడు. ఇప్పుడే రామన్న అట్లా అంటే ఏందో కూడా తెలియదు వాళ్ళకు. ఉద్యమం అంటే ఏంటో తెలియదు. ఉద్యమం రోజు ఏం చేసిండు అప్పుడు ఆ సమయంలో ఆయన రైఫిల్ పట్టుకొని రైఫిల్ రట్ అనేసి ఆయన ఎంతో అద్భుతంగా ఆ పేరు సంపాదించుకున్నాడు. కానీ ఉద్యమకారుడు అనే పేరు చరిత్రలో నిలిచిపోతుంది. ఉద్యమం అనేది ఒక చరిత్ర మలుపు తిప్పి ఈరోజు తెలంగాణ బిడ్డలను విముక్తి చేసి 60 సంవత్సరాల దరిద్రాన్ని పోగొట్టింది కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి తెలంగాణ జాతిపితనే కేసీఆర్ గారు. ఎట్లయితే భారతదేశం మరి మళ్ళీ కేసీఆర్ వచ్చే అవకాశం ఉన్నదా? పక్కా కేసీఆర్ గారే వస్తారు. ఏమన్నాడు, కేసీఆర్ అనే మొక్కను మొలవనీయకుండా చెప్తా నేను తెలంగాణలో అన్నాడా? కేసీఆర్ గారు మొక్క కాదు, మా వృక్షం తెలంగాణలో. ఆయనే ఎట్లయితే ఒక ఉంటుందో మర్రి చెట్టు ఊడలు ఎట్లుంటాయో ఆ ఊడల లెక్క మేమందరము. ఆయన ఒక మర్రి చెట్టు లెక్క. ఎట్లయితే మర్రి చెట్టు మొత్తం రేట్ ఏమో అసలు నేనే రాజు నేనే మంత్రి అని ఢిల్లీకి పోయి చెప్తుండు డైరెక్ట్. 20 సంవత్సరాల దాకా ముఖ్యమంత్రి నేనే, నన్ను టచ్ చేసేటోళ్ళు లేడు అంటుండు. 20 సంవత్సరాలు కాదు, 2 సంవత్సరాలు అయితే నిన్ను గద్ద దింపుడు పక్క. నేను తెలంగాణ ప్రజలు పండబెట్టి తొక్కుడు పక్క. ఎందుకంటే నువ్వు అంటావు కదా, పండబెట్టి తొక్కి పేగులు తింటా వెళ్ళేసుకుంటా ఏదో పోటీ కొట్టే విధంగా నువ్వు అంటావు కదా అన్న. నీ మాట మార్చుకుంటే, నీ పద్ధతి మార్చుకుంటేనన్నా మంచిది. నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు ఎట్లకైనా నువ్వు నెరవేరుస్తలేవు. కాబట్టి నువ్వు ఒక బస్సు ఫ్రీ పెట్టి ఏదో చేస్తుంటాను. 2500 ఇవ్వలేదు, స్కూటీలు ఇవ్వలేదు, 4000 పెన్షన్ చేయలేదు. ఏం రైతులకు కూడా పాపం రైతు బంధు ఎగ్గొట్టి రైతు భరోసా ఇవ్వకుండా రైతు బోనస్ కూడా నువ్వు చక్కగా ఇవ్వలేదు. నువ్వు గెలుస్తావని ఎట్లా అనుకుంటాను? ఒక అక్క అన్నది మొన్న, నేను ఒక బాండ్ పేపర్ తీసుకొని రాసిస్తా పక్క రేవంత్ రెడ్డి మళ్ళీ గెలవడనేసి. అదే కేసీఆర్ గారు గెలుస్తారని నేను బాండ్ పేపర్ రాసి. బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చి? నేను మహబూబ్ నగర్ నుంచి వచ్చినా. నాది దేవరకద్ర నియోజకవర్గం. మహబూబ్ నగర్ నుంచి దేనికోసం? బర్త్డే కోసం? మహబూబ్ నగర్ నుంచి కేసీఆర్ గారు బర్త్డే కోసం వచ్చినా. నేను అంటే ఇంకా అక్కడ చేసుకోవచ్చు. ఒకసారి కూడా 2 times అయిపోతున్నాను ఇక్కడ రావట్టి. ఈ 3 time అవుతుంది. ఎప్పటికైనా ప్రగతి భావన చేసుకుంటే ఆడ కూడా చేసుకుంటాను. ఆడ కూడా ఈవెన్ నైట్కి వెళ్ళి అక్కడ చేస్తాను. ఎట్లా అనిపిస్తుంది మరి? ఫస్ట్ నుంచి చూస్తున్నారు కేసీఆర్ ని. అప్పుడు ఉద్యమ నాయకునిగా చూసిర్రు, ఆ తర్వాత 2 టర్ములు ముఖ్యమంత్రిగా చూసినారు, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదాలకు పోయిండు. ఎట్లా అనిపిస్తా ఉన్నది, ఏం చెప్తారు దాని గురించి? ఈ ఉత్సాహం చూస్తుంటే ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వమే ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ జనాలు, ఈ బండ్లు, ఈ కేసీఆర్ బర్త్డేని చూస్తుంటే మొత్తం రాష్ట్రంలో ఎక్కడున్న నాయకులు, కార్యకర్తలు కూడా ఇక్కడ రావడం ఇది చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక పండుగ లాగా మేము భావిస్తాం తప్ప, ఇది బర్త్డే లాగా మేము టీచ్ చేస్తాం తప్ప, ఇది ఒక పండుగ. జనవరిలో అదే ఈ సంవత్సరంలో మనకు February 17 అంటే ఒక పండుగ లాగానే భావిస్తాం తెలంగాణ ప్రజలు. ఎందుకంటే ఈ రాష్ట్రం కోసం తను ఎంత కష్టపడ్డాడో, అధికారం ఉన్నా లేకున్నా కేసీఆర్ గారు అయితే తెలంగాణ ప్రజలు ఎప్పటికి నిలిచిపోతారని మేము భావిస్తున్నాం. ఇతను మా దేవుడిగా భావిస్తున్నాం తప్ప, ఇతను మన ఒక నాయకుడు. ఇతని స్ఫూర్తి వల్లనే తెలంగాణ వచ్చింది. మాకు రాష్ట్రం తెచ్చిన నాయకుడు. ఎన్నో ఏళ్ళ నుంచి తెలంగాణ రాష్ట్రం ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నా కూడా మాకు తెలంగాణ రాష్ట్రం తెచ్చిన నాయకుడుగా భావించి ఈ మా రాష్ట్ర సీఎంగా భావించుకుంటే మేము ఒక పండుగ లాగానే చేసుకున్నాం. కాబట్టి ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ప్రగతి భవన్కి వస్తామన్నా. మేము ఇక వచ్చి బర్త్డే సెలబ్రేషన్ చేసుకొని మళ్ళీ ఊరికి వెళ్ళిపోతాం. అయితే ఇప్పుడు ఈయనని జాతిపిత అని చెప్పి మీరు అందరు అంటుంటే, రేవంత్ రెడ్డి మొన్న చేసిండు ఒక వ్యాఖ్యలు, ఎవరికి జాతిపిత ఎవడు జాతిపిత అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. అట్లాంటి విన్నప్పుడు మీరు ఇంత ప్రేమిస్తున్నారు, ఒక అభిమానిగా, కేసీఆర్ అభిమానిగా ఏమనిపిస్తుంది, ఏం చెప్పాలనుకుంటారు రేవంత్ రెడ్డి? మాకు కూడా కేసీఆర్ గారిని తిట్టడం కరెక్ట్ కాదన్న. ఎందుకంటే రాష్ట్రం తెచ్చిన నాయకుడు, తనకు కూడా తెలుసు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తెచ్చిండు. ఢిల్లీ సంఖ్యలు వంచి పెద్ద పెద్ద నాయకుడిని ఒప్పించి రాష్ట్రం తెచ్చిన నాయకుడు అతను కూడా తెలుసు. అతను తెచ్చిన తర్వాత ఆయన తెలంగాణ జాతీయపిత కాకపోతే ఇంకెవరైతారన్నా? ఈ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిండు. అంత మహామంత్రుడు కాబట్టి ఆయన తెలంగాణ జాతీయపితనే. ఆయన కేసీఆర్ గారిని మమ్మల్ని ఎంత విమర్శించినా మేము దాన్ని స్వాగతిస్తాం. కేసీఆర్ అధికారంలో లేడు, బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. ఎట్లా అనిపిస్తుంది? 2 సంవత్సరాలు గడిచిపోయింది, ఏమనిపిస్తుంది? మళ్ళీ కేసీఆర్ వస్తే బాగుండు అనిపిస్తుందా, లేకుంటే ఈ పాలన మంచిగానే ఉంది నడిపిస్తుండ అనిపిస్తుంది?
కేసీఆర్ గారే రావాలన్న 90%, 100% కేసీఆర్ గారు మళ్ళీ ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కావాలి. ఈ 2.5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర బదులు చేసింది ఏం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంకి చేసింది ఏం లేదు. అన్ని మాటలు బట్టి కాలం గడిపిస్తున్నాడు తప్ప రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ గులాబీ జెండానే ఎగురుతుంది తెలంగాణ రాష్ట్రంలో. వచ్చిన తర్వాత దాదాపు 10 నుంచి 15 సంవత్సరాలు కూడా గులాబీ జెండా గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. మీ ప్రాంతానికి సంబంధించిన బిడ్డ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు అంటే ఆ ప్రాంతానికన్నా ఏం చేయలేదా డెవలప్మెంట్? అన్న మహబూబ్ నగర్ ఎక్కడ డెవలప్మెంట్ ఉంది అన్న? ఆ రోజు మహబూబ్ నగర్లో 2 మంత్రులు 14 మందిలు ఎమ్మెల్యేలు చేసిన అభివృద్ధి ఉంది తప్ప ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా పాలమూరికి ఒక్క ప్రాజెక్ట్ తెచ్చిన వ్యక్తి అయితే కాదన్న రేవంత్ అన్న. ఒక్క ప్రాజెక్ట్ తీసుకురాలేదు, ఒక అర్బన్ డెవలప్మెంట్ సిటీ కూడా చేయలేదు, ఒకటి ఉడా చైర్మన్ కు సంబంధించింది ఉడా కూడా చేయలేదు, మున్సిపల్ కార్పొరేషన్లు చేయలేదు. ఏదో గవర్నమెంట్ ఉంది కాబట్టి భయప్రాంతాలకు గురి చేసి నువ్వు దాంట్లో తిరిగితే నీకు అవి చేస్తాం, ఢిల్లీ తిరిగితే నిన్ను ఇబ్బంది పెడతాం అన్న ఆలోచనతో ఉన్న వాళ్ళని బెంబెట్టి బెదిరింపించి రాజకీయాలు చేశారు తప్ప బిడ్డని అంటాడు, నల్లమల పెద్ద పులి అంటాడు అని మాటలు అన్న డైలాగులు. నేను కూడా మహబూబ్ నగర్ పులి బిడ్డ అని అనుకుంటాం కానీ అది కాదు కదా అన్న. ఉండొచ్చు కాదంటలేం కానీ ఖచ్చితంగా కేసీఆర్ గారిని విమర్శించడం కరెక్ట్ కాదని నేను డిమాండ్ చేస్తున్నాను. నాకు ఎందుకంటే జన్మదిన సందర్భంగా కేసీఆర్ జాతిపితనే తెలంగాణకి. ఎవరన్నా అవునన్నా కాదన్నా ఇది మీరైతే రాసి పెట్టుకోవాలి. అందరూ కూడా రాసి పెట్టుకున్న విషయం అంటే రేపు జరగబోయే 2028 బరాబర్ రాసి పెట్టుకొని మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ సీఎంగా బాధ్యతలు తెప్పిస్తారని నేను ఈ బర్త్డే సందర్భంగా తెలియజేస్తున్నాను అన్న.